మోకరించలేని వారు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు మహాపరిశుద్ధుడు మాటలు తండ్రి ప్రభు నేటి దినమందు మీరు మాట్లాడండి తండ్రి. అపవిత్రుడును అపవిత్రమైన ఎదగలవాడును అన్నప్పుడు తండ్రి ప్రభా మండుచున్నటువంటి బలిపీఠం మీద అగ్నితల పెదవులకి తాకించి ఇదిగో నీ దోషము తొలగిపోయిను, నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను సెలవించినట్లు యేసయ్యా తండ్రి. దోషము పాపములకు ప్రాయశ్చిత్తము కొన్ని మాటలు తండ్రి మీరు మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం, మీరు మాట్లాడితే తండ్రి సమస్తము కలిగింది యేసయ్యా. అట్టి ఘనమైన సంగతులు బలమైన సంగతులు బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. దానిలో ఉదయం గ్రహించమనసులను గ్రహించండి ప్రభా. లైవ్ ద్వారా వాక్యాన్ని ప్రకటించు వారి జీవితంలో తండ్రి ఎదుర్కొన్న వారి జీవితంలో అంతం జరిగించి సహాయం చేయమని అయ్యా. నీ మాటలో తండ్రి జీవం ఉంది ప్రభా, నీ మాటలో తండ్రి స్వస్థత ఉంది ప్రభా, నీ మాటలో తండ్రి ప్రభా బలహీనతల నుంచి ప్రభు విడిపించగల శక్తి ఉంది ప్రభా. అయ్యా ఆ విశ్వాసిగా మార్చగల శక్తి ఉంది ప్రభా. అయ్యా అట్టి ఘనమైన మాటలు బలమైన మాటలు మాట్లాడమని మనం మరుగుపరిచి మీరే మాట్లాడనైనా యేసయ్య నామం పేరట తండ్రి ప్రార్థన చేయించున్నాడు మా పరమ తండ్రి, ఆమేన్. మరి గత వారము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలను ధ్యానం చేశాం. మరి ఈరోజు కూడా ఆటి సంగతులనే మాట్లాడుకున్న సంగతులనే కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి తీద్దామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలను చదువుతాం ఒకసారి. యెషయా గ్రంథము అమ్మా అయ్యో నేను అపవిత్రమైనను అపవిత్రుడు పెదవుల గలవాడను నివసించువాడను నేను నశించిదని రాజును సైన్యములు యెహోవాను కనులారా చూచిదని. అప్పుడు ఆ స్వరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలితో తీసిన నిప్పును చేతును పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తొలగించి, ఇది నీ పెదవులకు తలిగిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి ఇంటిలో ఫలింపజేయను గాక. మనం ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఒకటి దోషము పోవటం, 2 పాపమునకు ప్రాయశ్చిత్తము. దోషం ఎలా పోతుంది? దోషం ఎందుకు వస్తుందండి? దోషం ఎలా వస్తుంది అని అంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి ఏ మాట తెలియజేస్తుంది దేవుని వాక్యము? నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములు కరుణించువాడనై ఉన్నాను. ఏమన్నాడు? తల్లిదండ్రులు చేసినటువంటి దోషము 3-4 తరముల వరకు వారి కుమారుల మీదకు రప్పించుచు ఉన్నాడు. చూడండి ఒకసారి. ఏమంది? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటలు చూడండి ఒకసారి. ఎలాగనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పిస్తూ ఉంటాడంట. ఏం చేస్తాడమ్మా? ఉన్నట్టు టక్కని పడిపోతారు కొంతమంది, ఉన్నట్టు నుండి ఊహినే అయిపోతూ ఉంటారు, ఉన్నట్టు నుండి బాగా ఎదిగినట్టు ఉంటారు, డబ్బేళ్ళు కింద వెళ్ళిపోతున్నారు. ఇది ఏంటంట అమ్మ? అది ఏంటిది? తల్లిదండ్రులు చేసినటువంటి దోషము 3-4 తరముల వరకు ఎవరి మీద రప్పిస్తాడ? పిల్లల మీద రప్పిస్తూ ఉంటాడంట. పిల్లల మీదకి రప్పిస్తూ ఉంటాడంట దేవుని బిడ్డ. చూడండి, అందుకే చెప్పాను ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా సంచరించి మనందరితో చెప్తున్నటువంటి మాట. మనము తెలుసో తెలియకో వేసే ప్రతి తప్పటడుగు ఎవరి మీదకి వెళ్ళిపోద్దండి? ఆ దోషము ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? అడుగు తినేవాడు కూడా తన కొడుకు ఎలా ఉండాలని కోరుకుంటాడు? తనకంటే చిన్న కోర్సు పక్కన వేసుకోవాలని కోరుకుంటాడా? ఏమనుకుంటాడండి? గొప్పగా బ్రతకాలని ఆశపడతాడు. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని నీ బిడ్డల మీదకి ద్వేషం వస్తూ ఉంటే, దోషం వస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? ఉపయోగం ఉందా?
దేవుని బిడ్డలను జాగ్రత్తగా గమనించండి. రీసెంట్గా ఒక చోటకి వెళ్తూ ఉంటే ఒక మాస్టర్ గారు ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడు అని అంటే, సరే నేను ఇప్పుడు చెప్పే మాట చాలా అవసరమైనటువంటి మాట. క్రైస్తవులమైనటువంటి మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఒడంబడిక లేదా ఒక ఒప్పందం కలిగి ఉన్నాం దేవునితో. ఏ ఒప్పందం కలిగి ఉన్నాము? కలిమి ఎందును లేమి ఎందును ప్రభా అంటావా? ఎక్కడ చేసే ప్రమాణం ఇది? వివాహం జరిగి చేసే ప్రమాణం. ఇక నేటి నుండి సాతాను వారి సర్వకార్యములు నేను ఏం చేస్తున్నాను? సాతాను వాడి సర్వకార్యాన్ని వదిలిపెట్టేస్తున్నా ప్రభా, ఇక నిత్య జీవం నీతోనే. ఒప్పుకోమా? ఏమంటాము? ఈ మూర్ఖులు ఈ తరం వారి నుండి మేము ఏరుబడి అపోస్తులు సావాసమందును రొట్టె విరుచుట ఎందును పాలు పొంది సంఘంతో ఏకోపిస్తాను ఒక తీర్మానాన్ని కలిగి ఉంటాం. కలిగి ఉన్నప్పుడు మాత్రమే పాస్టర్ గారు మీకు ఏమిస్తాడు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిజం. అంటే అర్థం ఏమిటి? నేను ఇక చనిపోయానయ్యా లోకంలో పాపంలో, ఇక లోకానికి పాపానికి నేను బ్రతకను ప్రభా, నీ కొరకే నేను బ్రతుకుతాను. ఒక తీర్మానంతో కలిగి ఉంటాం, తీర్మానంతో బ్రతుకుతాం. ఓకే అమ్మ, జాగ్రత్తగా నేను దేవుని మాటలు. ఇక నుంచి ఎవరెందుకు బ్రతికావు, ఎవరెందుకు చనిపోయావు? లోకంలో చనిపోయాను, క్రీస్తులో బ్రతికాను. లోకంలో చనిపోయాను, క్రీస్తులో బ్రతికాను. లోకంలో చనిపోయి క్రీస్తులో బ్రతికిన తర్వాత లోకం వచ్చి నిన్ను సావాసం చేయమని అంటే నువ్వు లోకంతో సావాసం చేస్తావా? లోకం వచ్చి నిన్ను సావాసం చేయమంటే లోకంతో నువ్వు సావాసం చేస్తావా? లోకంతో సావాసం చేసావు అంటే మరి నువ్వు ఆడికి వెళ్ళి బతికినట్టు మళ్ళా లోకంలో. మనం ఏంటో సపరేట్ అయిపోయామంటే బంధువులు వద్దనా? కాదు. స్నేహితులు వద్దనా? కాదు. వారితో మంచి చెట్లు వద్దనా? కాదు. వారు ఇంటికి పిలవద్దనా? కాదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దనా? కాదు. మరి ఏ విషయాల్లో? దేవుని వాక్యం తెలియజేస్తుంది నిర్గమాకాండం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. లేడు కాదు, ఉండకూడదు. పైన ఆకాశం ముందు కానీ కింద భూమి కింద కానీ భూమి కింద ఏడు దీని రూపమును చేసుకునకూడదు, సాగిలు పడకూడదు. నేను దేవుడని యెహోవానగు, నేను రోషం కలిగినటువంటి దేవుడును, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారి విషయం 1000 తరములు కరుణించు వారు ఉన్నాను. నన్ను ద్వేషించిన వారి విషయంలో 3-4 తరములు తండ్రుల దోషము కుమారుల మీద రప్పించు ఉందని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రైట్. ఇప్పుడు ఎవరిని 1000 తరముల వరకు కరుణించుకున్నాడో పిల్లలు? దేవుడు ఆయన ఆజ్ఞను గైకొనుచు, ఆయన మాటలు వింటూ, ఆయనకు లోబడుతూ, ఆయన చెప్పింది చెప్పినట్లుగా అయినే వారి జీవితములు, వారి బిడ్డలకు 1000 తరముల వరకు వారిని ఏమై ఉన్నాడు? కరుణించువాడై కృప చూపువాడై ఉన్నాడు. రైట్. ఇప్పుడు ద్వేషించడం అంటే ఏంటి? ఏమా? ఇద్దరు తోడుకోళ్ళు ఉన్నారండి. ఇద్దరు తోడుకోళ్ళ మధ్యలో ఏ భారతీయ వెళ్ళింది అనుకుందాం. వాళ్ళకి వెళ్ళినది చిన్న తోడుకోళ్ళు చాలా మంచిది, వాళ్ళు ఉన్నారు. కోళ్ళు చాలా పెద్ద కోళ్ళు ఏమన్నప్పుడు అమ్మా అంటే ఇండైరెక్ట్గా దేవునితో నువ్వు తీర్మానం చేసుకుని, దేవునితో నిబంధన చేసుకున్నంత మళ్ళా నువ్వు అటువైపుకి వెళ్ళావు అంటే ఏంటి నీ అర్థము? దేవుణ్ణి నీవు ద్వేషిస్తున్నావు. ఎందుకు మాటలు జ్ఞాపకం చేయాల్సి వచ్చింది ఏంటంటే, ఇట్లాగే ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. దసరా పండగ ముందు జరిగినట్టు ఒక సన్నివేశాన్ని మీకు తెలియజేస్తాను. దసరా పండగ ముందు జరిగినట్టు ఒక సన్నివేశాన్ని మీకు తెలియజేస్తాను. ఓ మాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. ఓ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక మీటింగ్కి వెళ్తా ఉంటే అటు జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏమిటి అంటే, వాళ్ళు వచ్చి నేను దసరా మామూలు అడిగారంట, ప్రార్థనకి వెళ్ళేవాడిని. వీళ్ళు ఏం చెప్తారు చెప్పండి? సహజంగా ఏం చెప్తారు చెప్పండి అమ్మా? వీడు మనకు జరిగిన స్టోరీ లాగా ఉందన్నమాట. మనకు జరిగిన స్టోరీ యథార్థంగా ప్రతి చోట జరిగే స్టోరీలు అడిగారు. వీళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్తారు వీళ్ళు? మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ఇవ్వకూడదు అన్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే, మరి మాకిస్తే మేము మీకు కూడా ఇస్తామని చెప్పారు. అలాగే శోధిస్తా ఉన్నారు. నన్ను అడిగారు, అయ్యగారు ఏం చేయమంటారు, మాకు అర్థం కావట్లేదు. మేము చూస్తేనేమో జనాభా తక్కువ, ఏరే ఊర్లో వచ్చి ఇక్కడ బతుకుతున్నాం, వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, వాళ్ళే మమ్మల్ని ఒప్పుకోవట్లేదని. మీరు క్రైస్తవులు ఎవరు లేరమ్మా, మరి మీరు మిమ్మల్ని శోధించేవారంటే వాళ్ళు ఉన్నారండి అని అన్నారు. మరి వాళ్ళ జోలికి వెళ్ళలేదంటే వాళ్ళు బంధువులు కదండి, ఎలాగైనా ఉంటారు, మమ్మల్ని ఏం చేస్తారు, మీకు ఏం అర్థం కావట్లేదు అయ్యగారు అని చెప్పాను. నేనేం చెప్పానంటే, ఏమన్నారమ్మా మీతో అన్నాను నేను. వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు ఇస్తే మాకు ఇస్తానని చెప్తున్నారని అన్నాడు. సరే రైట్. ఇప్పుడు మన క్రిస్మస్ మహాసభల మీటింగ్లను పెట్టుకుందామమ్మా, మనం అలాగా కొంచెం కొంచెం వేసుకుందాం కదా. ఎంత వేసుకుంటాం మనం? వేసుకుంటే 10,000-20,000 వేసుకుంటాం, అట్లా ఇస్తారేమో అడగండి అమ్మా అని చెప్పాను. అర్థమైందా? ఏమడిగాను? మనం ఏదైనా మీటింగ్ జరగాలంటే ఇంటికి 10,000 వేసుకుంటాం, ఇంటికి 10,000 కాడికి ఇస్తారేమో అడగండి అమ్మా అని చెప్పాను.
ఇదే మాటలు అడిగారంట, మీ దేవుడు మీదే, మా దేవుడు మాదే అని చెప్పి టపట్లు కొట్టారంట. అర్థమైంది ఏంటి అవి ఏమంటే అర్థం? మనము క్రీస్తు కొరకు త్యాగం చేసేవారము, క్రీస్తు కొరకు మనము ప్రయాసపడేవారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడికి ఆజ్ఞ విధేయుడు చూపేవాడు ఏం చేస్తాడు అంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన విషయాల్లో, వాళ్ళకి ఇచ్చే విషయంలో మనకు తక్కువ అవుతుందని తప్పించుకోవడానికి చేయటం కాదు. వాగ్దానం దేవుని మాట చెప్పింది, ఏమని చెప్పింది? నేను నా మాట కాదని మీరు చేస్తే మీ మీదకి ఏమొస్తుంది? అది మీతో మాత్రమే ఆగిపోక 3-4 తరముల వరకు వారి ద్వేషం వారి బిడ్డల మీదకి వస్తుందని దేవుని వాక్యము స్పష్టంగా అర్థమవుతుందన్న మన మాట. ఏమర్థమవుతుంది మీకు? ఏమర్థమవుతుంది? ఇదే సన్నివేశం దసరా పండగ ముందు జరిగినటువంటి సన్నివేశాన్ని ఇక్కడ జరుగుతూ ఉంది. ఏమన్నారు? ఇస్తే మేము ఇస్తాం. మరి మనం మీటింగ్ పెట్టుకోవాలంటే కనీసం 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. మనం ఇంటికి ఎంత తీసుకుంటాం? ఇప్పుడు 10-15 వేలు తీసుకుంటాం. ఇవ్వగలరా? 10-15 వేలు ఇంటి మొత్తం ఇప్పించగలరా? జరుగుద్దా? జరగదు కదా. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చేటటువంటి ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, ఆ ఆజ్ఞను మనం ఫాలో అవుతాం. ఎవరిని ద్వేషించట్లా. మన తిట్లోడితో కూడా మనం వెళ్ళి మాట్లాడతాం, మనం కొట్టినోడితో కూడా మనం ప్రేమగా మాట్లాడతాం. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం, దేవుని మాట చెప్తుంది కనుక మాటకి విధేయత చూపి బ్రతకాలి మనం. వాగ్దానం దేవుని మాట చెప్తుంది కనుక ఆ మాటకు విధేయత చూపి బ్రతకాలి మనం. దేవుని వాక్యం అదే చెప్తుంది, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకొనును. నా మాట వినకుండా ప్రభువా ప్రభు నన్ను ఎంత బాగా పిలిస్తే మాత్రం మీ ప్రార్థనకు జవాబు వస్తుందా? ఏమన్నా నేననే మాట కాదు, నా మాట ప్రకారం బ్రతకగా, నా మాట ప్రకారం వినక ప్రభువా ప్రభు నన్ను ఎందుకు మీరు పిలుచుచున్నారు? అంత మాట సువార్తలు ఏమన్నాడు యేసు ప్రభు? నా మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభుని ఎంత పిలిచినా ప్రయోజనం ఏముంది? పిలిస్తే నేను వింటానా? నేను వినను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఒకటే తెలియజేస్తుంది. దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. నీ కొరకు నా కొరకు మారదు. నీ కొరకు నా కొరకు పరిస్థితులు అనుకూలంగా మారదు, కాలం అనుకూలంగా మారదు. అదేమిటంటే భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. ఉన్నది ఉన్నట్లే దేవుని వాక్యం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లే దేవుని వాక్యము చెబుతూ ఉంది. అంటున్నాడు యెషయా గారితో, తండ్రులు చేసినటువంటి దోషం నేను ఏం చేస్తాను నీకు నేటి నుండి పరిహారం. ఎట్లా పరిహారం అవుద్ది? ఎట్లా పరిహారం అవుద్ది? ఆయనకి అట్లా పరిహారం, మనకి ఎలా పరిహారం అవుద్దని చెప్పానమ్మా. సెరూపు దూత దేవుని దాసుడు ప్రకటించే వాక్యము. సెరూపు అక్కడ ఎవరు ఉన్నారండి? యెషయా గారికను ఆయన దేవుడు చూశాడు. యెషయా గారు అక్కడ సాదృశ్యము, బలిపీఠం మండుతున్నటువంటి దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆ పరిశుద్ధాత్మ గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఏమై ఉన్నట్ట? వాక్యమై ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యము నీ పెదవులకు తాకి నీ హృదయంలోకి వెళితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు, ఆ వాక్యము సజీవమైనటువంటి 2 అంచులు కలిగిన వాడి అయినా ఖడ్గముది లోపలికి దూరుచు కీళ్ళును మూలములను కూడా ఏం చేస్తూ ఉంటుందంట? ఖండించేస్తూ ఉంటుందంట. కీళ్ళును మూలుగును కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఖండించేస్తూ ఉంటుంది. ఇప్పుడు దోషం పోవాలంటే ఏం చేయాలి? మండుచున్నటువంటి అగ్ని మీద బలిపీఠము యెషయా గారికి తలియానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. మరి నీకు నాకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుద్ది? నీకు నాకు ప్రాయశ్చిత్తం ఎలా వస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నీ నోటితో ఒప్పుకుని హృదయంలో శించగల నీవు రక్షింపబడదు అని రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నోటితో ఒప్పుకుని హృదయంలో శించగల నీవు రక్షింపబడదు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, వాక్యము నోటితో ఒప్పుకుని హృదయంలో నువ్వు విశ్వసించి హృదయంలోకి తెచ్చుకుంటే నీ దోషానికి ఏమవుద్ది? దోషమేమవుద్ది? ప్రాయశ్చిత్తం కలుగుద్ది. ఎవరెవరి మీద చేసిన ద్వేషమైనా, ఎవరెవరి మీద చేసినటువంటి పాపమైన, భక్తుడు భార్యడు, తల్లిదండ్రి చేసిన తగని కార్యములు నా మీద ఏమై పొర్లి నన్ను చంపుచున్నవి అంటాడు. మిత్రుడారారమ్ము మైత్రితో పరామార్థికమైన మాటల్వ చింతూ మన్నాతో మిత్రుడారారమ్ము
తల్లి తండ్రి చేసిన తగని కార్యాలు నా మీదకే బొర్లి నన్ను చంపుచున్నవి అంటా ఉంటే భక్తులు అంటాడు, అవి కూడా పోగొట్టు రక్షకుడున్నాడు, ఆయన సిల్వపై నేసుకొని నీ పాపములన్నింటినీ ఏం చేశాడట? పరిహారం చేశాడు. పాపం ఏం చేశాడు? పరిహారం చేశాడు. ఆ పరిహారం చేశాడనే వార్త నీ నోటితో నీ ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే నీ ద్వేషం ఏమైపోద్ది? తల్లిదండ్రులను నమ్మి పాడైపోయిన వ్యక్తులు నేను చూశాను, తోబుట్టులను నమ్ముకుని పాడైపోయిన వ్యక్తులను చూశాను. కానీ ఈయన నమ్ముకుని పాడైపోయినట్టు ప్రపంచంలో ఏ వ్యక్తిని ఈయన నమ్ముకున్నప్పుడు ఎడం చేయాలని చూస్తారు, ఈయన నమ్ముకున్నప్పుడు హేళన చేయాలని చూస్తారు. యేసయ్యను నమ్ముకున్నప్పుడు ఎడం చేయాలని చూస్తారు, హేళన చేయాలని చూస్తారు, పిచ్చోళ్ళగా చూస్తారు. కాలక్రమేణా పిచ్చివాడిగా చేసినటువంటి వారే ఆయన ఎదుట సాగిలు పడిన వారిని అందరినో చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. ఎందుకు ఈ వాక్యం ఇంత ధైర్యంగా చెప్పాలి అని అంటే, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నది కనుక, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పమన్నది కనుక వాక్యం ఉన్నది ఉన్నట్లుగానే మనము ప్రకటిస్తాం, ఉన్నది ఉన్నట్లుగానే తెలియబెరుస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు మెప్ప దేవుడి నుంచి వచ్చే ముప్ప. కావాల్సింది ఏం కావాలి మనకి? మనుషుల నుంచి వచ్చే మెప్పు కావాలా, దేవుడి నుంచి వచ్చే ముప్పు కావాలా? దేవుడి నుంచి వచ్చే మెప్పు కావాలి, మనుషుల నుంచి వచ్చే ముప్పు వద్దు. ఎందుకని అంటే, ఈరోజు మంచోడు 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 అన్న నోరు రేపు పొద్దున్న నేను ఏమంటా అదే నోరు. నేను దినమందు మేము ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఒక మూవీని టీవీలో చూసాం. యేసు ప్రభు సిలువ మోసుకుంటే శుక్రవారం దినమేమో జయము 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 యేసన్నా జయమని మట్టలు తీసుకొని దారి పొడవున బట్టలు మరిశారు. 5 రోజులు అయ్యేసరికి ఆయన సిలువను మోసుకుంటూ వస్తే రాళ్ళు లీటర్లు సిద్ధంగా ఉన్నారు. దేవుని బిడ్డల మనుషులు ఇచ్చే మెప్పు కొరకు, మనుషులు ఇచ్చే పేరు ప్రఖ్యాతులు ప్రయాసపడద్దు. దేవుని మెప్పు కొరకు ప్రయాసపడండి. దేవుని మెప్పు కొరకు మనం ఎప్పుడైతే ప్రయాసపడతామో కొంత సమయం వీటి చూడాల్సి వస్తుంది. ఆ సమయం తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే పరిపూర్ణులుగా మారుస్తాడు, పరిపూర్ణ స్థితిలో దేవుడు మారుస్తాడు. మనకి ఇక్కడ ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, విధేయత. నేను ఈరోజు కొత్తగా చెప్పిన యవ్వన ప్రాయంలో క్రీస్తుని తెలుసుకున్నాను. 18 సంవత్సరాల వయసులో యేసయ్యను తెలుసుకుని 18 సంవత్సరాల వయసు నుంచి క్రీస్తుకు సాక్షిగా, సాక్ష్యార్థంగా ఎన్ని విషయాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైన ఆటంకాలు దేని నేను లోబడలేదు. చెప్పాలి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఒక కన్వర్టెడ్ క్రీస్తుని ఎరిగిన తర్వాత మొట్టమొదటి క్రైస్తవ వివాహం నాది. మొట్టమొదటి క్రైస్తవ వివాహం నాది. నాటి నుండి నేటి కొరకు క్రీస్తు కొరకు నిలబడుతూనే ఉన్న అనేక అవరోధాలు వచ్చిన అవరోధం మొత్తాన్ని దేవుడు ఏం చేశాడు? యేసు నామమున కొట్టివేశాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, నీ దోషమునికి ఏమవుద్ది? దోషం ఏమైందంట? దోషం ఏమైపోతుందమ్మా? నీ దోషము తొలగిపోయిను. యెషయా గారి దోషం తొలగిపోయింది. మరి నీ దోషం, నా దోషం ఎలా తొలగిపోద్ది? యెషయా గారి దోషం తొలగిపోయింది. మరి నీ దోషము, నా దోషం ఎలా తొలగిపోతుంది? దోషం ఎవరి ద్వారా వస్తుందని చెప్పుకున్నాం ముందు మనం. తల్లిదండ్రులు చేసినటువంటి కార్యములు, తల్లిదండ్రులు చేసినటువంటి పనులు, వారు తెలిసి తెలియ చేసినట్టు అజ్ఞానంతో కూడినటువంటి పనులను బట్టి ఏమొస్తుందంట? దోషం వస్తూ ఉంది. ఆ దోషము వచ్చుచూ ఉందంట, వచ్చుచూ ఉందంట, వచ్చుచూ ఉందంట. దేవుని కూడా ఈరోజు మిమ్మల్ని మనం వచ్చుచూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని రీతిలో వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారు చేసినటువంటి అతిక్రమములు, తప్పిదములు, వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట కూడా యేసు ప్రభు ఏం చేస్తాడంట? తన పుస్తకంలో లెక్కింపజేస్తాడు, తన పుస్తకంలో రాపిస్తాడు. ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో? ఎంతకాలం జీవించగలుగుతాం? అన్ని తిన్నగా ఉండి పర్ఫెక్ట్గా ట్యాబ్లెట్ ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలమండి? ఈ రోజున 20 సంవత్సరాల లోపు, 20 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత గ్యాస్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవాలి. వేసుకోకుండా ఉండదు. షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటేనే. పొరపాటు ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుద్ది? పక్కన వాళ్ళు కవర్ చేయాలి. రేపు పొద్దున్నే దూరంలో బంధువులందరికీ కవర్ చేయాలి. పోనీ ఇక్కడ తప్పించుకున్నాం, అక్కడికి ఎంత తప్పించుకుంటాం? జీవంలోకి వెళ్ళిన తర్వాత పొరపాటును కూడా తప్పించుకోడు. తరతరములు యుగములు కాలుతూ మండుతూనే ఉండాలి, కాలుతూ మండుతూనే ఉండాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేని కొరకు భయపడతాం మనం? దేని కొరకు ప్రయాసపడతాం ఈ లోకంలో? దేని కొరకు అండి ప్రయాసపడేది? ప్రశాంతంగా, సమాధానంగా ఉండడం కొరకు ప్రయాసపడతాం. దేవుడు అదే చెప్తా ఉన్నాడు.
తెలుసో తెలియక మన పూర్వీకులను బట్టి మనకు శ్రమలు ఎదుర్కొన్నాం, కానీ మన బిడ్డలకు ఆ శ్రమలు రావడానికి ఎట్టి పరిస్థితిలో ఏ లేదు, అవకాశము వీలు మనము కల్పించకూడదు. కల్పించకూడదు అంటే ఇక్కడ ఏ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దోషం పోవాలంటే ఏం చేయాలి? మనం దోషం పోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని హృదయంలోనికి తెచ్చుకొని ఆ వాక్య ప్రకారం మనము బ్రతకాలి. చూడండి ఒకసారి ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వాడు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారు వలలు పిగిలిపోచుండు. వేరే వారికి సంజ్ఞలు చేసి తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. సిమోను పేతురు అది చూసి మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏమన్నాడు యేసుప్రభు ఏమన్నాడంటే ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? దేవుని మాట హృదయంలోకి వచ్చింది అపోస్తలుడైనటువంటి పేతురు గారికి. అంతకుముందు అపోస్తలుడైన పేతురు గారికి ఈ మాటలు సన్నివేశం జరిగేటప్పుడు ఆయన అపోస్తలుడైనటువంటి పేతురు కాదు, ఉత్తి పేతురే. పేతురు కూడా కాదు, ఆయన పేరు సిమోను. ఆయన పేరేంటి? సీమోను. చేపలు పట్టడానికి వెళ్ళాడు. 3 రాత్రుల నుంచి ప్రయాసపడతా ఉన్నాడు. 3 రాత్రుల నుంచి తనకు తెలిసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఉపయోగించాడు. తను ఏ ప్రయత్నం చేసా ఆ ప్రతి ప్రయత్నాన్ని ఉపయోగించి ఆ ప్రయత్నం వల్ల ఫెయిల్ అయిపోయి ఒడ్డు మీద కూర్చున్నాడు. ఇంతలో యేసయ్య పక్కొచ్చి అడిగాడు, సీమోను నీ దోణిలో నాకు చోటెత్తావా అని అడిగాడు. ఎందుకు ప్రభు, ఎందుకేమనయ్యా? ఊరు మొత్తం నన్ను ప్రయోజనం లేని వ్యక్తిని అంటున్నారు, ఉపయోగం లేని వ్యక్తిని అంటున్నారు, ఎందుకు బహిరాన వ్యక్తిని అంటున్నారు, ఎవరికి ఉపయోగమైనటువంటి వ్యక్తిని అంటున్నారు. నేను నన్ను ఉపయోగపడితే ఉపయోగించుకో ప్రభా అని ఆయన దోనిచ్చాడు. దోనిలో కూర్చొని దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, సీమోను నువ్వు స్టార్టింగ్లో ఒక మాట చెప్పావు, ఏం మాట అది? ఈ 3 రోజుల ప్రయత్నంలో ఏ ఉపయోగం లేదు. ఈ 3 రోజుల ప్రయత్నంలో ఏ నిష్ప్రయోజన వ్యక్తిగా మిగిలాను. మరి నేను ఇంటికి వెళ్తా ప్రభు, నువ్వు దిగితే నా దోని బాగు చేసుకుని అంటే ఇప్పుడు అన్నాడు పేతురు సిమోన్ అంటున్నాడు, ఇగో దోనికి కుడివైపున నువ్వు వలై, దోనికి కుడివైపున నువ్వు వెలై అని చెప్తే ఆయన అన్నాడు, ప్రభా లోతుకి వెళ్తే చేపలు పడతాయని నాకు తెలుసు, ఎక్కడ చేపలు పడతాయో నా బాల్య దినాల నుండి నాకు బాగా పరిచినటువంటి వ్యక్తిని, బాగా అనుభవం లేనటువంటి వ్యక్తిని. మా తాత పూర్వీకులు అందరూ చేపలు పట్టేవారే. ఇవన్నీ తిరిగినట్టు కొత్త మాట నువ్వు చెబుతున్నావు ప్రభా. అయినా సరే ప్రభా, నీ మాట నేను నా హృదయంలోనికి అమ్మాయినాడు జాగ్రత్తగా, నీ మాట నా హృదయంలోనికి చేర్చుకుంటున్నా. నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను కుడివైపుకే వలేస్తా. ఎంత లోతు నీళ్ళలో వేసాడంటండి? మోకాళ్ళు లోతు నీళ్ళల్లో. ఎంత లోతులకి వెళ్ళి ప్రయాసపడ్డాడు ఆయన? సుమారుగా 10 నుండి 12 కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటి సముద్రం లోపలికి వెళ్ళి వలేస్తే ఒక్క చిన్న పరిగి కూడా పడలేదు. ఖాళీ సంచులతో వచ్చి బయట కూర్చున్నాడు, ఖాళీగా వచ్చి బయట కూర్చున్నాడు, ఒడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు, నిష్ప్రయోజనం వ్యక్తినాడు కూర్చున్నాడు, ఉపయోగమైన వ్యక్తినాడు కూర్చున్నాడు, నా కష్టం మొత్తం పాడైపోయిందని కూర్చున్నాడు, ఉపయోగమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు కూర్చున్నాడు, ఇక నా జీవితం ఇంతే అనుకుని కూర్చున్నాడు, ఎందుకు బదిలైన వ్యక్తినాడు కూర్చున్నాడు. యేసయ్య చెప్తా ఉన్నాడు, నీ దోణిలో నాకు చోటిస్తావా అన్నాడు. ఈరోజు యేసయ్య అంటా ఉన్నాడు, నీ హృదయంలో నాకు చోటిస్తావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం, ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం. దేనికి ప్రయోజనమైన వ్యక్తిగా బ్రతుకుతున్నానే? దేనికి లాభమైన వ్యక్తిగా బ్రతుకుతున్నాను? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది.
ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. ఏం సాధించావు అంటే ఏమి సాధన కనపట్లేదే. మా బ్రతుకెందుకు ఇలా అయిపోతుంది, మా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది ఎదురు చూస్తున్నటువంటి వారితో దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇస్తావా నీ దోడులో చోటు నాకు? ఖాళీగా ఉంది, కూర్చో ప్రభువా, కూర్చో ప్రభువా. ఇది దేవుడు అంటూ ఉన్నాడు, ఇస్తావా నా మాటకు నీ హృదయంలో చోటు? ఇస్తావా నా మాట? ఏం సాధించాను నేను ఇప్పుడు వరకు అంటే శూన్యం ప్రభువా. ఏమీ లేదు ప్రభువా, ఏమీ లేదు ప్రభువా. ఇక నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా అంటే ఆయన ఏం చెప్తున్నాడు చెప్పమంటారు? ఏమన్నాడండి ఇప్పుడు? ఏమన్నాడు? 12 కిలోమీటర్ల లోతులో ఉన్న సముద్రంలోకి వెళ్తే ఒక చేప లేదు, మోకాళ్ళ లోతున్న నీళ్ళలోకి వలయమంటున్నాడండి ఇప్పుడు ఈయన. మోకాళ్ళ లోతున్నటువంటి నీళ్ళలో వలయమంటున్నాడు. ప్రభా నీ మాట ప్రకారం చేస్తా, నా తెలివితేటలు మొత్తం ఉపయోగించి ప్రయాసపడ్డా, ఏ వ్యక్తి ప్రయోజన వ్యక్తిగా బ్రతికానో ఇప్పుడు నీ మాట ప్రకారం చేస్తా ప్రభు అని చెప్పి కుడివైపుకు తన ఏమేం చేయాలంటండి? వల వేస్తే ఈయన వేసిన వలలు పిగిలిపోయి అనే చేపలు పడ్డాయట. ఈయన వేస్తే పిగిలిపోయే చేపలు పడ్డాయటండి, పిగిలిపోయే చేపలు పడ్డాయట. దరిగిలాట ఆయన ఒక్కడి వల్ల కాక పక్కన పిలుచుకొచ్చాడంట, కొంచెం లాగి ఒడ్డు పడేయండి బాబు అని. ఒడ్డు చేర్చుకుని వస్తే చేర్చిరాగానే ఆయన ఏమంటాడండి? నేను చెప్పే మాట ప్రభా మళ్ళీ ఇంకో మాట చెప్పు, ఇంకో పక్క వేస్తానన్నాడా? మళ్ళీ ఇంకోసారి చెప్పా ఇక్కడ వాళ్ళ పక్కన వేస్తానన్నాడా? ఏం చేయండి నేను అమ్మ ఇప్పుడు నాకు గుర్తు వస్తుందా? నా మట్టుకైతే నాకు ఆలోచన వస్తూ ఉంటుంది, మీ మటుకు మీకు ఆలోచన వస్తూ ఉందా? మీ జీవితంలో మీరు ఏదైనా సాధించిన తర్వాత ఏదైనా ఇదిగో ఇది నేనైనా చేసింది ప్రభు, ఇది నా వల్ల కాదయ్యా, నీ వల్లే జరిగింది ప్రభు అని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేశారా? మోకాళ్ళు అన్నాడు, ప్రభా నేను పాపాత్మున్నయ్యా, నేను పాపాత్ముడిని ప్రభా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానంటే ఏసయ్య అన్నాడు, ఈ శాప ఎదురుని పట్టించే చెప్పమంటావా? ఇట్లా విస్తారమైన ఆత్మలను పట్టే జాగ్రత్తగా రాతనాయంటరామని చెప్పాను. ఏం చెప్పానండి? విస్తారంగా పట్టావు కదా, నువ్వు ఊహించిన రీతిలో నీ మాటకు ఇప్పుడు విలువ లేదు కదా, నీ మాటకు విలువ లేదు కదా, నువ్వు ప్రయోజనమైన వ్యక్తి కదా. నా మాటను నిన్ను ఉపయోగించుకున్నావు, నీ బలం, నీ ధనం, నీకున్నటువంటి సమస్తాన్ని ఉపయోగించుకుని ఏదో సాధించగలన్నావు కదా. ఏం సాధించావు నువ్వు? ఏమి సాధించింది లేదు, ఏమి లేదు నీ దగ్గర. ఇప్పుడు నా మాట ప్రకారం చేయి, నేను చెప్పిన మాట ప్రకారం చేయి, నేను చెప్పినట్టుగా చేయమని చెప్పాడు. తాను చెప్పినట్టుగా చేయమన్నప్పుడు చెప్పినట్టుగా వలలు పిగిలిపోయేలు చేపలు బయటికి రాగానే మోకాళ్ళు నేను ఎదుట ప్రభా నేను పాపిని ప్రభువా, నన్ను విడిచిపో ప్రభువా అంటే ఆయన అంటున్నాడు, ఇక నిన్ను ఎట్లా మారుస్తా నేను మనుషులు పెట్టే జాలరిగా మాట్లాడుతున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఏం చెప్పాడు? నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగింది. ఎట్లా కలిగిందండి? నా మాటను వినటాన్ని బట్టి, నా మాటకు నువ్వు విధేయత చూపటాన్ని బట్టి, నా మాటకు నువ్వు లోబడి ఉండటాన్ని బట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం. అర్థమవుతుంది నా మాట. అక్కడ దోషం పోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ఆయన మాట హృదయంలో చేర్చుకుని వాక్యానుసారంగా బ్రతకాలి. పాపం పోవాలంటే కూడా ఏం చేయాలి? నువ్వు పడుతున్న ప్రయాసకు ప్రయోజనం కలగాలి అంటే, నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? యేసయ్య మాట వినాలి, యేసయ్య మాటకు విధేయత చూపాలి. యేసయ్య మాటకు విధేయత చూపుతూ ఉంటే ఊహించిన దానికంటే విస్తారమైనటువంటి చేపలు నువ్వు పట్టుకుంటావు, విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, విస్తారమైన దీవెనలు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతావు. విస్తారమైన దీవెనలు కలిగిన తరువాత తిని తృప్తిగా పడుకుని మొత్తుడై బ్రతకపడిగా దేవుడు తెలియజేసినాడు, నీతో నాకు ఇంకా పనుంది, నువ్వు చేయవలసిన పని ఇంకా మిగిలిందిలే, నువ్వు చేయవలసిన పని ఇంకా నీతో చేపించాల్సిన పని చాలా ఉందిలే. పేతురులే అంటే పేతురు సమస్తంగా నన్ను వదిలిపెట్టేసి ఆయన అమలించాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలంటే ఏం చేయాలి? ఆయన మాటకు విని హృదయంలో చేర్చుకుని మాట ప్రకారం బ్రతకాలి. చూడండి, మరి ఒక వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. సిలువపై దొంగ ఉన్నాడు. సిలువపై దొంగ యేసు ప్రభు సిలువేసి కొడతా తిడతా ఉంటే ఆడ మాట విన్నాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరిని
ఇరుగురికి వీరిని క్షమించుడి అన్నాడు. సిలువ పైన దొంగ అంటున్నాడు, అరే ఈయన ఇంత శ్రమలో కూడా అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడే, ఇంత కష్టం వచ్చిన కష్టతరమైన మాటను కూడా చెట్టతిల్లుడి పగలగొట్టేసి మాట్లాడుతున్నాడే, ఈయనకి నష్టం కలుగుతుందని తెలిసినా కానీ, ఈయన ఇబ్బంది పడతాడని తెలిసినా కానీ ఉన్నది చెప్తానంటే ఆయన ఏదో పవర్ ఉందరా అని ఆలోచించాలి కదా. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక పక్కన ఉన్నవాడు మూర్ఖుడు, ఇతను మాట్లాడే మాటలు ఎట్లయినా సరే ఇతను ఏదో ఒకటి చేయాలనుకునేవాడు ఒకడు. రెండో వాడు ఏమన్నాడు తెలుసా, ఇంత ధైర్యంగా ఇంత ప్రేమతో మాట్లాడుతున్నాడంటే నిజంగా ఈయన లోకరక్షకుడే. యేసు ప్రభువా నీ మాట నువ్వు నిజంగా రక్షకుడు నేను నమ్ముతున్నానయ్యా, నిత్య జీవంలోకి వచ్చినప్పుడు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య ఉన్నాడు, నేడు నాతో కూడా పరదేశంలో ఉంది. హృదయపూర్వకంగా వాక్యాన్ని హృదయంలో తీసుకుని వెళ్తే, హృదయపూర్వక వాక్యాన్ని అంగీకరించితే యేసయ్య లేట్ చేయడు. లేట్ చేసేది నీవు నేను వెంటనే అంగీకరిస్తాడు, వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు, వెంటనే తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మనందరం తెలుసుకోవాల్సినటువంటి మాట, మనందరం అంగీకరించవలసినటువంటి మాట. దోషం పోవాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం బతకాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకోలేంది, నీ వల్ల కానిది, ఇక నీకు యోగ్యత లేనిది ఆయన మాట ఒకసారి చదువు చూడు, ఆయన చూడు ఒకసారి. యేసు ప్రభుని దేవుడు అంటాడు, డైరెక్ట్ నా దగ్గర రాదు, సమస్తమును పరిశీలించు మేలైన దానిని చేపెట్టు. మార్గంలో నిలిచి చూడు, పురాతన మార్గం ఏదో కనుగొనుడి. మార్గంలో నిలిచి చూడు, పురాతనమైనటువంటి మార్గం ఏది దాన్ని కనుగొనుడి, ఆ మార్గాన్ని వెంబడించని అంటాడు. దేవుని బిడ్డలారా, కటికి మూర్ఖుడు యేసు ప్రభు పేరు చెబితేనే చంపేయడానికి బయలుదేరాడు, యేసు ప్రభు పేరు చెబితేనే సంహరించడానికి బయలుదేరాడు. అసలు ఆ పేరే ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు ప్రార్థన చేసుకున్న వారు అందరినీ సంహారం చేయాలని చెప్పి బయలుదేరాడు. ఆయన పేరేం పేరు అంటే సౌలు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ అధ్యాయం స్టోరీ ఉంటుంది. యేసు ప్రభు పేరు ఎత్తిన వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా నాశనం చేసి ఎలాగైనా సంహరించాయని చెప్పి బయలుదేరాడు. మధ్యలోకి వెళ్ళాడు, ఊరి దగ్గరికి ఊరికి వెళ్ళే వరకు ఏ సమస్య లేదు, ప్రయాణం అయ్యే వరకు ఏ సమస్య లేదు. మార్గం మధ్యలోకి వెళ్ళి గేటు దగ్గరికి వెళ్ళాడు. గేటు దాటితే ఇక క్రైస్తవులందరినీ ఓచుకోతే, ఇక ఓచుకోత కొట్టడానికి బయలుదేరాడు. గేటు దగ్గరికి వెళ్ళే వరకు దేవుడు మాట్లాడాల. గేటు ఎంటర్ అవటానికి ముందు ఆకాశం నుండి వెలుగుచ్చి అకస్మాత్తుగా కింద పడిపోయి కళ్ళు 3 రోజుల వరకు కళ్ళు కనబడలేదు. ఎవరు నువ్వు హింసించుచున్నా యేసును. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఎవరినైతే నువ్వు హింసించుతున్నావో, ఎవరినైతే నువ్వు పురుగులకు ద్వేషించడానికి వెళ్ళావో, ఎవరినైతే నువ్వు ఈ స్థితికి ఇక్కడ కారణమయ్యావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయి, ప్రార్థన చేసుకుంటూ నీ కనులు ఏమవుతాయి, తిరిగి వస్తాయి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు ఉన్నటువంటి వ్యక్తి చాలామంది యేసు ప్రభువుని తెలుసుకోమంటే ఈరోజు ఏమన్నారు, ఎందుకు దేవుడు నాకు అన్నారు. ఎప్పుడు దేవుడు కావాలంట? రోగం వచ్చిన తర్వాత, జబ్బు వచ్చిన తర్వాత, ఏదో ఒకటి కోల్పోయిన తర్వాత, ఏదో ఒకటి పోగొట్టుకున్న తర్వాత, ఏదో ఒకటి నశించిపోయిన తర్వాత అప్పుడు దేవుడు కావాలి. ఇప్పుడు వరకు దేవుడు వద్దు. ఒంట్లో శక్తి ఉంది, బలం ఉంది, ఎనర్జీ ఉంది, ఎంజాయ్ చేసే. దేవుని వాక్యం తెలుస్తుంది, యవ్వన ప్రాయం నీ కాడి మోట నరుడికి ఎంతో మేలు. యవ్వన ప్రాయంలో క్రీస్తు నెరగడం ఎంతో గొప్ప ధన్యత. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని మాట తెలియజేస్తుంది. ఇక్కడ యెషయా గారు అంటూ ఉన్నాడు, నా పాపములకు ప్రాయశ్చిత్తం, నా దోషములకు పరిహారం ఎలా జరిగింది అంటే ఆయన మాట నేను విన్న తర్వాత నేను అంటాను, ప్రభా నన్ను పంపు ప్రభా, నీ పని మీద నన్ను పంపు ప్రభా. ఎలామని చెప్పాడు? ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన 2వ రాకడలో అనేకము రాయబడినటువంటి పుస్తకమే యెషయా గ్రంథము. దేవుని బిడ్డలారా, నా జీవితంలో మనందరి బ్రతుకుల్లో కూడా మొట్టమొదటిగా మన దోషం పోవాలన్నా, మన పాపం పోవాలన్నా, మన దోషానికి ప్రాయశ్చిత్తము, పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అన్నా ఆయన మాట విని ఆయన విధేయత చూపే వ్యక్తుల్లో మనం బ్రతికితే మన దోషములకు ప్రాయశ్చిత్తము, పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. అలాగే యేసు ప్రభువు గురించి గొప్ప గొప్ప సంగతులను, గొప్ప గొప్ప పరిచే వ్యక్తుల్లాగా దేవదేవుడు నిలబెడతాడు. దేవుడు గొప్ప గొప్ప పని అందరూ సేవ చేయలేనా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు తెలియజేస్తున్నా, మీరు ఫలించడం వల్ల తండ్రి నామానికి మహిమ.
ఎప్పుడు చిన్న తాటాకిలు కట్టుకొని పందిరేసుకుంటే దేవుని నామానికి మహిమ? బలహీనుడుగా ఉన్న నువ్వు ఇంకా టీవీ రూమ్లో ఉంటే దేవుని నామానికి మహిమ? ఏమా? ఇవాళ కూలి పని చేసుకుని నీవు అడుగుతుంటే దేవుని నామానికి మహిమ? ఇవాళ ఎకరం కౌలు చేసుకుని నువ్వు రోడ్డు మీద పడి అడుగుతుంటావు దేవుని నామానికి మహిమ? ఎప్పుడు మహిమ? ఈరోజు పందిరిలో ఉన్న నీవు రేపొద్దున చక్కని బిల్డింగ్ కట్టించుకుంటే దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత. దేవుని వాక్యం మీరు ఫలించడం తండ్రి నామానికి మహిమ. మరి ఎందుకు మేము ఫలించట్లేదు అంటే దేవుని వాక్యం ఒకటే చెప్తుంది, మీరు తండ్రి మాట ఆయన మాట మీరు వినట్లేదు. మీ కష్టతరమైనా సరే, భయంకరమైన పరిస్థితి ఆయనకు లోబడి బ్రతకట్లేదు. బ్రతుకుతున్నాం ప్రభా, కొన్ని విషయాల్లో బ్రతుకుతూ ఉన్నాం, కొన్ని విషయాలు విజేత చూపుతున్నాం. విధేయత చూపవలసిన విషయానికి విజేత చూపట్లేదు. చూపవలసిన విషయం విధేయత చూపే వ్యక్తుల్లో ఉంటే దేవుడు వాక్యం జరుగుతుంది. మీరు తలగా ఉందరే కానీ తోకగా ఉండరు, మీరు పైవాడుగా ఉండరు కానీ కిందవాడుగా ఉండరు. మీరు పైవాడుగా ఉండరు కానీ మీరు కిందవాడుగా ఉండరు. చూడండి దేవుని పెట్టారు, ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు చిన్నగానే మొదలవుద్ది, పెద్దగా కనపడద్దా? చిన్నగా కనపడని రీతిలో అదృశ్యంగా కనపడుద్ది. కొన్ని రోజులు అయ్యేసరికి దృశ్యమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఈ మధ్య విజయవాడ వెళ్ళిన భాస్కర్ గారు నేను కనీసం ఒక 200 నుంచి 300 సార్లు పైన వెళ్ళి ఉంటాను విజయవాడ. నేను దారి మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయాను అనుకుంటున్నారు? ఈ మధ్య ఎలా ఒక సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సర కాలంలో అదృశ్యం ఏమీ లేవు అక్కడ. సంవత్సరం వచ్చాకే మారిపోయి లేచిపోయినాయి పైకి. సంవత్సరం వచ్చాకే లేచిపోయింది. దారి ఎదరికి వెళ్ళిన తర్వాత అక్కడ అడుగుతున్నాను, ఏది దారి ఉండాలని విజయానికి వెనక్కి వెళ్ళి 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళమని చెప్పాను. అంటే అర్థం ఏంటి? అక్కడ కనబడినవి నువ్వు వృద్ధయ్యావు అంటానికి రుజువు ఏంటి అంటే, నువ్వు డెవలప్ అవుతున్నావు రుజువు ఏంటంటే, ఈరోజు నువ్వు శూన్యంగా ఉంటావు, నువ్వు పట్టించుకునే స్థితిలో ఉండవు. కానీ ఊహించిన రీతిలో దేవుడిని ఏం చేసుకుంటాడు? వెలుగులోనికి తీసుకువస్తాడు. దేవుడు పెట్టారు మనందరి జీవితంలో, మనందరి బ్రతుకుల్లో కూడా ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయనకు దగ్గరగా బ్రతుకుతే. ఒక మాట ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకని డెవలప్ అయిందంటారు? అక్కడ రాజధానికి దగ్గరగా ఉంది. రాజధాని అంటే ఏంటి? మన రాజధాని అంటే ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ఏది? అమరావతి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి. అంటే రాజధాని అంటే అర్థం ఏంటి అంటే, ఇటు మొత్తానికి కేంద్రం. కేంద్రము అంటే అర్థం ఏంటి? ఈ ఊర్లన్నిటికీ పెద్దూరు అది. ఆ పెద్దూరును ఆనుకుని ఉంది నున్న అనే ఊరు, అంటే దగ్గరగా ఉంది. ఇప్పుడు మీరు దారి మర్చిపోయి నున్న దగ్గర మర్చిపోయారు, నున్న దగ్గర దారి మర్చిపోయారు. అంటే ఎందుకని? పెద్దవాడిని ఆనుకుని ఉన్నాడు. సంవత్సరం క్రితం లేదు, ఈ సంవత్సరం వచ్చరికి ఏమైపోయింది? డెవలప్ అయింది. పెద్దోడిని మనం ఆనుకుని ఉంటే అప్పటి వరకు ఏమీ కనపడదు. పెద్దోడు ఎవరండి? ఆకాశ మహా ఆకాశములు పట్టచాలని వాడు, శూన్యములో నుండి మాట ద్వారా సృష్టిని కలుగు చేసినవాడు, శూన్యములో నుండి కలుగును గాక అంటే కలిగించినటువంటి వాడు. అటువంటి వాడిని మనం ఆనుకుని ఉంటే ఊహించిన రీతిలో గుర్తుపట్టలేని స్థితిలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చింపులుడికి తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డ, మన అందరి జీవితాలు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యం ఒకటే తెలియజేస్తుంది. వాడు నీ దోషం పోయి నీ పాపం పోయింది అనుకోండి, నీ ద్వేషము నీ పాపం రెండు పోయింది అనుకోండి, దోషం ఎవరి ద్వారా వస్తుందండి? దోషం ఎవరి ద్వారా వస్తుంది? పాపం ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో దాన్ని చేయటమే. నా పరిశుద్ధ దినములు పరిశుద్ధముగా రండి అన్నాడు. దాన్ని మానేయటం ఏంటి? పాపం. దాన్ని మానేయటమే పాపం. దాన్ని ఫాలో అవటమే ఏంటి? ఆయన మాట వింటాం. ఆయన మాట వింటే దేవుడు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంచుతాడు. దేవుడికరమైన వ్యక్తులు అనేకులకు ఆశీర్వాద వ్యక్తిగా ఉంటారు. దేవుని గారు అట్టి స్థితి, అట్టి కృప కూడినెల్లరికి దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బలంగా వాడుకున్నాం గాక. ఆమె మహిమానుతుడు మహాగణ్యంతని వందనములయ్యా. ఎత్తబడిన వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారంగా జీవించి అనుగ్రహించండి. దేవా ఇదిగో ప్రభా, నీ వాక్యములో ఉన్నది తండ్రి సత్యము, నీ వాక్యమే సత్యము, నీవే సత్యము కనుక తండ్రి ప్రభా తండ్రి నీకు విధేయత చూపుతూ ముందుకు కొనసాగకూడదు దయచేయమని తండ్రి. ఎందరైతే ఈ మాటలు ఉంచుతారో వారందరి జీవితంలో ఆశ్రయం దీవులను గురించి సహాయం చేయమని
యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.